అమ్మా ఇక్కడేం చేస్తానవే? ఆకలైతుంది, అన్నం పెడదు రావే. పెట్టుకొని తినరాదురా గణేష్. ఇప్పుడే పని చేసి వచ్చి ఇట్లా కూర్చున్నా మళ్ళీ అన్నం పెడుగురా అని పిలుస్తాను. ఎంత పని చేయాలరా నేను? నేను కూడా మనిషినయ్యా. ఏమైంది అమ్మ నీకు ఇప్పుడు? అన్నం పెడదు రావే అంటే గింతగానే ఊరుతాను. నాకేమైతుందిరా గణేష్, అంత నీ గురించి రందైతుంది. నీ తోటి పొలగాళ్లకు పెళ్లిళ్ళయి మంచిగా బండ్ల మీద పిల్లగాళ్ళని ఎత్తుకొని తిప్పుతారు. నీకైతే ఏం ముచ్చట్లేదే. నీ అవ్వ అయితే తాగే. అంతగా నువ్వు ఇప్పుడు ఏమి ఎగురుతావత్తాంది పెళ్ళికి? మెల్లగా వేసుకుంటే ఆగరాదు. ఆ, ఇక నువ్వు మెల్లగా వేసుకున్నట్టే ఉన్నది, నేను చూసినట్టే ఉన్నదిరా. అది కాదురా గణేష్, గా ఆరం కింద ముచ్చయ్య మాయ బిడ్డను చూసి వచ్చినావు. ఏం చెప్పకపోతుంది? ఇట్లా ఎన్ని సంబంధాలను తప్పించుకుంటూ వస్తావురా? ఆ, నాకు నచ్చలేదే అమ్మా. నచ్చనమ్మాయిని నేను ఎట్లా పెళ్లి చేసుకుంటా? నీకు ఇట్లా నచ్చలేదు అనుకుంటా ఎంతమందిని చూస్తావురా? నీకు పెళ్లి చేసుడేమో కానీ నా సావు ఖచ్చితట్టున్నది. నీ అవ్వ నేను పెళ్లి చేసుకొని ఏం చేసుకొని పో. అన్నం పెట్టే అమ్మ అంటే ఏందో ఏందో ఊరుతుంది పెళ్లి గురించి. ఛీ, నేను పెళ్లి చేసుకొని ఏం చేసుకొని పోవే అమ్మ. నేను బయటకు పోయి తినత్తా. అరే ఓ గణేష్, ఆగురా, అన్నం పెడతారా? నీ అవ్వ నువ్వు నాకు అన్నం పెట్టుడద్దు ఏమద్దు. నేను బయటకు పోయే తింటా. చి, ఈడేంది అన్నం తినమంటే గట్ల ఉరుకుతాడు. దీనికి ఎట్లా బుద్ధి వస్తుందో ఏమో. అందరికేమో పెళ్ళిళ్ళు కాబట్టి పిల్లగాళ్ళు కాబట్టి నా కొడుక్కి పెళ్ళి అయితే లేదు. అదే నా భర్త ఉంటే నా కొడుకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాడు. ఈడేమో పెళ్లి చేసుకోమంటే నా మాట లెక్క ఎత్తలేడా, అంత గాయ తిరుగులు తిరుగుతాడు. మొన్న లింగక్క ఒక సంబంధం అన్నది, పోయి ఆ సంబంధం గురించి అన్న తెలుసుకొని వస్తా. దేవుడా, ఈ సంబంధం అన్న కుదిరేటట్టు ఇవుడు. కుదిరితే మంచిగా జంటగా తీసుకొచ్చి మొక్కలు పెట్టిపిత్తా. రమక్క, ఏటో పోతానోగా? ఎట్లే సునీత, ఇంటికే పోతాన్నా. అబ్బా రమక్క, నువ్వు వేసుకున్న నెక్లెస్ సూపర్ ఉన్నది. ఎక్కడ కొనుక్కున్నావు? ఇదానే మా బావ కొనిచ్చిండే. అవునా రమక్క, మీ బావ కొనిచ్చిండా? మస్తున్నది తెలుసా. మంచిగున్నదానే సునీత, ఇది మా బావ కొనిచ్చిండే. నా మీద ఇష్టంతో కొనిచ్చిండు. దీనికి ఎంతనో తెలుసా అని సునీత? 10,000. అవునా రమక్క, 10,000ఏనా? ఎట్లున్నది తెలుసా? అది సేమ్ గోల్డ్ తీరే ఉన్నది. దీని ముందు గోల్డ్ కూడా పనికిరాదు. అవునే సునీత, సేమ్ బంగారం దాని తీరే ఉన్నది కదా. అబ్బా, దీన్ని చూసిన వాళ్ళందరూ అట్లనే అంటారే మంచిగా ఉన్నది, ఎక్కడ కొనుక్కున్నావని. అవునా రమక్క, అందరు బంగారం దాని తీరే ఉన్నది అంటారా? అబ్బా, అట్లయితే నేను కూడా కొనుక్కుంటారమ్మక్క. నేను మా బావను కొనియమంటా. దొంగ బొడ్డి, నేను ఏది వేసుకుంటే అదే కొనుక్కుంటది. సరే సరే కొనుక్కోవే. నువ్వు కొనుక్కోగా నేనెందుకు వద్దంట. కొనుక్కోపో, మీ బావని తీసుకుపోయి కొనిపించుకో. రమక్క, నెక్లెస్ ఎక్కడ కొనుక్కున్నావు చెప్పరాదు? ఇదానే సునీత, వెంకటేశ్వర జ్యువెలరీ లేదా, అల్లనే కొనుక్కున్నా. నువ్వు కూడా పోయి కొనుక్కో. సరే రమక్క, నేను మా బావతోటి పోయి కొనిపించుకుంటా. సరేనే సునీత, నేను పోతాన్నా. సునీత, నేను ఈ పొలం దాకా పోయేత్తనే, మోటార్ బంద్ చేసేత్తా. పొలం కాడికి పోతావా బావా? పోతనే, మోటార్ వేసి వచ్చినా పోయి బంద్ చేసేత్తా. పోదుగానే ఆగు బావా, గా రమక్క లేదా? ఉన్నది. ఎటు పోయిందే ఆమె? ఏ ఇటు పోడు కాదు బావా, ఆమె ఒక నెక్లెస్ తెచ్చుకున్నది. సూపర్ ఉన్నది తెలుసా బావా. ఏం నెక్లెస్ సునీత? మొన్ననే తీసుకుంటేవి కాదే, మళ్ళా అంటే ఏ నుంచి వస్తాయి పైసలు? అబ్బా, మా కొనిచ్చినవు తీ బావా. నేనేమన్నా బంగారం కొనివని అడుగుతానా? ఆమె వేసుకున్న నెక్లెస్ రోల్డ్ గోల్డే. దానికి 10,000 కొనియరాదు. అచ్చం బంగారం తీరు ఉన్నది తెలుసా. ఇప్పుడు పైసలు ఎక్కడున్నాయి సునీత? వెనక ముందు చూసు లేదా అని అద్దు. ఇప్పుడైతే ఆ చైన్ కొనియా. అబ్బా, గట్లంటానవేంది బావా? సునీత, నాకు పొలం కాడ పని ఉన్నది, నేను పోతానా. చి, ఏది కొనియడు ఏం అడిగినా. నేనేమన్నా బంగారం కొనియమన్నా? రోల్డ్ గోల్డే కదా. ముష్టి 10,000 కూడా లేవట. ఏం మనిషి ఏందో, అనవసరంగా చేసుకున్నా నేను పెళ్లి. పోతావా బిడ్డ? మెల్లవో మరి. అవ్వను అడిగినా చెప్పు బిడ్డ. సరేనే అమ్మమ్మ, చెప్తా. ఓలింగక్క, నీ మనవన్ని సాగనంపుతానవా ఏంది? ఇంటికి పోతాడా మనవడు? మహేషు, ఇంటికి పోతానవా? పోతానా ఆంటీ. మహేషుగా పోయేటోని చక్కగా పోక నువ్వు దాంతో ఎందుకు మాట్లాడతానవరా? చక్కగా వెళ్ళు, అది అసలే మంచిది కాదు. ఇంటికి వా. సరేనే అమ్మమ్మ, నేను పోతా గాని నువ్వు కూర పొయ్యి మీద వేసినావు కదా, చూసుకోపో, మాడుతుంది. అయ్యో నా మతి మండ, కూర పొయ్యి మీద వేసినా కదా, అది లేదు. పోతానా నువ్వు పైలం పోరా. అబ్బా, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నది. ఆ ముసలిది ఉంటే ఏం మాట్లాడనియది. మీ పేరు సునీతే కదా? అవును,
సునీతనే నా పేరు. అయినా నీకెందుకు? అయ్యో ఎందుకంత సీరియస్ అవుతున్నారా ఆంటీ? ఏయ్ మహేషు, నేను నీకు ఆంటీ లెక్క కనబడతానా? ఇంకోసారి ఆంటీ అని విలువకు. ఆంటీ అనకుండా మరి ఏమని విలువమంటారు? ఇంకేం పేరు పెట్టి పిలుస్తావు? నా పేరు సునీత కదా, సునీత అని విలువు. సరే ఆంటీ, సునీత అనే పిలుస్తా. హా? మళ్ళా ఆంటీ అంటాను మహేషు. సారీ సునీత. సరే గాని మహేష్, నువ్వు ఇప్పుడు ఏమైనా జాబ్ చేస్తానా? జాబ్ చేస్తాను సునీత, ప్రైవేట్ కంపెనీలో చేస్తానా. అవునా మహేష్? మరి జీతం ఎంత మహేష్? సాలరీయా సునీత? ఇప్పుడైతే 50,000 వస్తున్నాయి, ఇంకా ముందు ముందు పెరుగుతుంది. వామ్మో, 50,000? మా ఒక్క పంట మీద కనీసం 50,000 అన్న వెలిగి. ఈయనకు నెలకు 50,000? మంచిగానే వస్తానే. అబ్బా, ఇన్ని ఎట్లనన్నా లైన్లో పెట్టి నెంబర్ తీసుకోవాలి. ఏమైంది సునీత, ఎందుకు డల్గా ఉన్నావు? మీ హస్బెండ్ తోటి గొడవ అయిందా? గొడవేం కాలేదు మహేష్. నాకు ఒక నెక్లెస్ నచ్చింది, కొనిపి అంటే పైసలు ఇవ్వంటాడు. అయ్యో అవునా సునీత? అవును మహేష్, పైసలు ఇవ్వంటాడు నా మొగుడు. నాకేమో నెక్లెస్ కొనుక్కోవాలని ఉన్నది. ఒక 10,000 ఉంటే ఇస్తావా? నేను మళ్ళీ నీకు ఇచ్చేస్తా గాని. ఏమైంది, నన్ను పైసలు ఇవ్వంటది, ఇప్పుడు ఇస్తే మళ్ళా నాకు ఇస్తుందా? ఏంది మహేష్ అట్లా ఆలోచిస్తాను? నీకు నేను మళ్ళీ ఇస్తా అని చెప్పిన కదా. సరే సునీత, ఫోన్ పే వేయాలా? ఫోన్ పే చేస్తావా మహేష్? సరే, నేను నెంబర్ చెప్తా, దానికి డబ్బులు పంపుతావా? ఓకే సునీత, డబ్బులు సెండ్ చేస్తా. నెంబర్ చెప్పు. 9993324556. అబ్బా, ఫ్యాన్సీ నెంబరా సునీత నీది? భలే ఉంది నెంబర్. అవును మహేష్, ఫ్యాన్సీ నెంబరే. ఈ నెంబర్కి 10,000 పంపు. సునీత, నీకు మనీ సెండ్ చేసినా, ఒకసారి చెక్ చేసుకో. అబ్బా, అడగంగానే హెల్ప్ చేసినావు. థ్యాంక్ యూ మహేష్. ఓకే సునీత, మరి నేను వెళ్తున్నా. ఆగు మహేష్, నీ నెంబర్ ఏమా నాకు? నా నెంబర్ అడుగుతుంది ఏంది? నా నెంబర్ ఎందుకు సునీత? అదా మహేష్, మళ్ళీ నీకు డబ్బులు సెండ్ చేయాలి కదా, అందుకే అడుగుతానా. ఏమైంది, కావాలని నా నెంబర్ అడుగుతుంది? నేను ఇప్పుడు మనీ సెండ్ చేసిన కదా, నా నెంబర్ అల్లు ఉండనే ఉంటుంది, మళ్ళీ ఎందుకు నెంబర్ అడుగుతుంది? ఏమవుతి సునీత, ఇప్పుడు నీకు మనీ సెండ్ చేసిన కదా, అదే నెంబర్ నాది, సేవ్ చేసుకో. ఓకే మహేష్. ఇక్కడనే ఉంటే ఏమంత ఎట్లనో మాట్లాడుతుంది, నేను ఇక్కడి నుంచి పోతా. మళ్ళా మా అమ్మమ్మ చూసిందనుకో, తిట్టిన తిట్లు తిట్టకుండా తిడుతుంది. సునీత, నేను వెళ్తానా, బాయ్. సరే మహేష్, బాయ్. అబ్బా, ఈ బక్రాగాడు నాకు 10,000 ఇచ్చింది కదా, నేను పోయి మంచిగా నెక్లెస్ కొనుకొచ్చుకుంటా. ఇన్ని రోజులు ఈ మహేష్ పరిచయం అయితే అయిపో, మంచిగా వాడుకునేదాన్ని. అయినా ఏమైంది పట్టు, అడగంగానే 10,000 ఇచ్చిండు, నేను పోయి మంచిగా నెక్లెస్ కొనుకొచ్చుకుంటా. అయ్యా, ఒక 500 ఇస్తావా? మనవరాలకు అవసరం ఉన్నదట, పంపించమన్నది. 500 ఎందుకే రాజ్యం, ఏం చేసుకుంటుందట అది? ఏమోనయ్యా, అవసరం ఉన్నది అని అన్నది, నేను అడగలేదుగా. నా దగ్గర లేవే రాజ్యం, పైసలు ఏమన్నా చెట్టు కట్టానే అనే. ఏమో పైసలు పైసలు అంటే ఎప్పటికీ. అయ్యో, ఇయ్యలేవు, వాళ్ళకేమో అవసరం ఉన్నదట, ఇస్తే ఏమైతుంది? నీతో వెళ్ళే, ఇక వాటి తీసుకో. ఇది ఇయ్యయ్యా, నాకు తెలుసు నీ ఇస్తావు కానీ. ఈ పైసలు దానికి ఎట్లా పంపుతావే? బ్యాంకులో అవుతావా నువ్వు? ఏది లచ్చకొల్ల మనవల్లేడా, ఆయన నీవంట. సరే సరే, ఇవ్వను పో. ఇవంట. లచ్చవ్వా, ఓ లచ్చవ్వా, ఏంది రాజక్క? నీ మనవడు సురేష్ ఉన్నాడానే? సురేష్ గాడానే? ఉన్నాడు, ఇచ్చామండి ఫోన్ చూస్తాడు. ఓ మలికిట్ రమ్మనే. సరేనే, రమ్మంటారు. ఏంటిదమ్మా, ఎందుకో రమ్మన్నమాట? ఏం లేదు బిడ్డ, అట్లా కూర్చో. అవా, ఇగో సురేష్, ఈ 500 హైదరాబాద్ ఉన్న నా మనవరాలకు పంపించవా? సరే అమ్మా, పంపితి. ఇక పట్టు బిడ్డ. 500 పంపిన రాజవ్వా. ఏంటిది? ఓ నెలవకపోడా, నేను ఇచ్చిన 500 ఇన్నే పాడాని, నువ్వు 500 పంపిన అంటాను అవురా? ఇట్లా ఎందరిని మోసం చేస్తావురా దొంగ పాడుకోవు, నా కళ్ళ ముందు కనబడతాను. అవ్వో, ఇటు నా 500 నేను పంపుకుంటా, నీ మర్చిపోయిన మొక్కల మొరం కొట్ట. ఇటు 500 నేను ఎవరితోనన్నా పంపుకుంటా. ఈ 500 ఇన్నే ఉన్నాయి, పంపినా అని చెప్తాడు. ఓ నన్నే మోసేస్తాడు అవురా? నీ అవ్వ, ఈ ముసలి ఏవట్టి అట్టి 500 బొక్క పడ్డాయి. అందుకే ముసలి అడిగితే ఏం హెల్ప్ చేయద్దు. లింగక్క,
ఉన్నావానే? కాంతం నువ్వేనానే లోపలికి రా. నేనేనే. నువ్వే ఇట్లా చెట్టు కింద చల్లగా ఉన్నది, ఇక్కడ కూర్చుందా? కాంతం ఏంటి? ఏం లేదు లింగక్క, నీకో ముచ్చట చెప్పాలి. ఈ చెట్టు కింద కూర్చుందా? అబ్బా ఏ ముచ్చట్నే? ఏదో ముచ్చట అంటాను. ఏం లేదు లింగక్క, నా కొడుకు గణేష్ లేడా అని ఆయనకి ఏడా సంబంధం చూసినా దూరింపు అయితలేదే. గణేష్ గాని కానే ఎర్రగా బుర్రగా మంచిగానే ఉంటాడు కాదే. ఆయనకేమైంది? ఆయనకి పిల్ల ఎందుకు దొరుకుతలేదే? పిల్ల దొరుకుడు కాదే లింగక్క, ఈడే అద్దంటాడు లంగ బాడకవు. ఏ పిల్లని చూసినా నాకు నచ్చలేదు అంటాడు. అసలు ఈయనకేమైందే? మరి ఎవరినైనా ప్రేమిస్తాడానే? ఎందుకు అద్దంటాను సంబంధాలు? ఏ ప్రేమ ఎక్కడదే, ప్రేమ లేదు మన లేదు. ఆయనకేం పుట్టిందేనే పెళ్ళొద్దంటాడు. ఇక నువ్వే ఒక మంచి సంబంధం చూసి ఆయనకి పెళ్లి చేయాలనే. ఉన్న రానే లింగక్క మీదికి ఎవరన్నా జరా సంబంధం చూసి పెట్టరాదే నా కొడుక్కి. నీకు పుణ్యం వింటదే లింగక్క, నేను మంచిగా ఉన్నప్పుడే గణేష్ గారికి ఇన్ని తలవాలెత్తే మంచిగా ఉండనిపిస్తుంది. ఆయన ఉంటే నాకు ఎన్ని తిప్పలు ఉండనే ఉండకపో. ఆయననే అన్ని చూసుకోను, ఆయన లేడు, నన్ను ఉంటాను చేసిపోయాడు. ఏం చేతుడే లింగక్క, నా బాధ ఎవరికి రావద్దు. ఏ ఏడోక కాంతం ఎందుకు ఎడతానవే? ఇగో నాకు తెలిసిన ఓ సంబంధం ఉన్నది, మా ఉన్నది. నేను దొరకబట్టి పెళ్లి చేస్తావు. నువ్వైతే ఏడో. చెయ్యలింగక్క, నీకు పుణ్యం ఉంటది. ఏ సరేనా కాంతం, నువ్వు బాధపడకు. నేను వాళ్ళని తెలుసుకొని నేను చెప్తాపో. నువ్వైతే పో. సరేనా లింగక్క, మంచిగా అరుచుకోవే మరాలను. ఏ నాకు తెలియదానే, నేను అన్నీ చెప్తాపో. మన గణేష్ గాడేనా, ఆయన గురించి నాకు అన్నీ తెలుసు. నేను సంబంధం సరి చేస్తాపో. నీకు తెలుసే లింగక్క, ఇక ఆ దేవుని పుణ్యాన పెళ్ళి అయిందనుకో, మంచిగా 7 కొండలు ఎక్కి మంచిగా మొక్కులు పెట్టుకొని వస్తా. ఏ సరేనే, నువ్వు రంగు పెట్టుకోకు. నేను వాళ్ళతో తెలుసుకొని చెప్తాపో. అవసరం అయితే రేపే చూడాను పోదాంపా. నువ్వు బాధపడకు, వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే. ఏ అద్దే లింగక్క, అన్ని తెలుసుకున్నాకనే పోదాం. అట్టే పోతే ఎట్లుంటది? ఏ మాదరనే, నేను ఇలా తెలుసుకుంటా. తెలుసుకొని మా పట్టిల వరకు నీకు ఫోన్ చేసి చెప్తా పట్టు. సరేనే లింగక్క, తెలుసుకో. సరేనే, మా తెలుసుకుంటా. నేను పోతానని లింగక్క, అలాగైతే మంచిగా అరుచుకోవే. నేను మంచిగా నడుచుకుంటా కానీ నాకు పల్లెంగా బదిలంగానే పోతానే. ఏందిరా మహేషు, ఫోన్ చేసి రమ్మను. ఎందుకురా? ఏం లేదురా, నువ్వైతే వచ్చి కూర్చోరా. కూర్చుంటా కానీ ఏందిరా మస్తు హ్యాపీగా కనబడతాను. ఏందిరా సంగతి? పోరికిట్లా లైన్లో పడ్డదారా? మొహం వెలిగిపోతుంది. పోరి కాదురా మామ, ఆంటీ. అమ్మ తోడే, అటు పోయి ఇటు పోయి ఆంటీని పట్టినవారా? నేను కాదురా బే, ఆ ఆంటీ నన్ను తగులుకున్నది. ఆంటీ తగులుకున్నదా? అవునరా, నిన్న నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోలేదా? మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందామనే మొత్తం రాసుకొని పూసుకొని తిరుగుతుందిరా నాతోటి. అప్పుడే రాసుకొని పూసుకొని తిరుగుతుందారా? నీ పనేనా ఏమున్నది? కనీసం నీకు ఆంటీ అన్న దొరికింది, నాకు ఓ పోరి లేదు, ఆంటీ లేదు. అరే అరే ఆగురా, ఆ ఆంటీ ఫోన్ చేస్తుంది. హలో. మహేష్, నేను సునీతను గుర్తుపట్టినావా? చెప్పు సునీత, గుర్తుపట్టినా గాని. గుర్తుపట్టినావా మహేష్? ఏం చెప్తాను? ఏం లేదు సునీత, వట్టిగానే కూర్చొనున్నా. అమ్మ తోడే, ఆ ఆంటీని సునీత అని పేరు పెట్టి పిలుస్తాడు కదా. ఏమో పో, పెద్దోడైండు మా ఓడు. అరే మామ, ఫోన్ ఒకసారి నాకు ఈరా, నేను మాట్లాడతా. అరే రంజితు, ఎందుకురా నువ్వు ఇట్లా పుల్లలు పెడతావు? నేను ఇప్పుడే కదా సెట్ చేసుకుంటానా. ఏంటి మహేష్, ఏమో సౌండ్స్ వినబడుతున్నాయి. నీ పక్కన ఎవరైనా ఉన్నారా? ఏం లేదు సునీత, ఎవ్వరు లేరు. చెప్పు, నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు? ఏం లేదు మహేష్, పొద్దున నాకు 10,000 ఇచ్చినావు కదా, అందులో ఒక 1000 రూపాయలు తక్కువ పడతాయి. ఇస్తామని ఫోన్ చేసిన, మళ్ళా సెండ్ చేస్తే గానీ ఒక 1000 ఉంటే పంపవా? సరే సునీత, సెండ్ చేస్తే పట్టు. మహేష్, ఇప్పుడే సెండ్ చేయవా? నాకు అర్జెంట్ అవసరం ఉన్నది. ఓకే సునీత, నువ్వు లైన్లోనే ఉండు, నేను మనీ ట్రాన్స్ఫర్ చేస్తా. సునీత, సెండ్ చేసిన పైసలు వచ్చినాయా చూసుకో ఒకసారి. వచ్చినాయి మహేష్, థ్యాంక్ యూ. సరే సరే సునీత. హలో 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 సునీత. నీ అవ్వ కడిగేసింది కదరా ఫోను. కొద్దిసేపు మాట్లాడదాం అనుకుంటే తొందరనే కడిగేసింది. ఏమైందిరా మహేష్? ఆంటీ ఏమంటాంది? ఏమంటదిరా, అట్టిగా మాట్లాడడానికి చేసిందట. మరి పైసలు అది ఇది అంటాంది కదరా? అదారా, ఆంటీకి ఏదో అవసరం ఉన్నదట, ఒక 1000 రూపాయలు కావాలని అడిగిందిరా, అందుకే ఒక 1000 రూపాయలు ఆమెకు సెండ్ చేసిన. అమ్మ తోడే, అప్పుడే నీ దగ్గర 1000 రూపాయలు నాకిందారా? 1000 రూపాయలు నాకు లెక్కనారా, నెలకే నాకు 50,000 వస్తాయి. సరే గాని ఎక్కువ ఇయ్యకురా,
అసలే ఆంటీలను నమ్మద్దు. సరేనా? సరే గాని ఆంటీని లవ్ చేస్తే ఎట్లుంటదిరా? ఏంది ఆంటీని లవ్ చేస్తావా నువ్వు? పిచ్చోని వారా ఆంటీని లవ్ చేస్తారా ఎవరన్నా? అది కాదు మామ, ఇప్పుడున్న సిచ్యువేషన్లా అమ్మాయిని మెయింటైన్ చేసుకునే మనతోటి అవుతాదిరా. అది కావాలంటారు, ఇది కావాలంటారు. వచ్చిన జీతం వాళ్ళకే ఒడిసిపోతుంది. మళ్ళీ వాళ్ళు మనతోటి చక్కగా ఉంటారా అంటే మధ్యలోనే హ్యాండ్ ఇచ్చిపోతారు. అదే ఆంటీ అయిందనుకో, హ్యాండ్ ఇయ్యేది మంచిగా ఉంటుంది మనతోటి. అవునరా, నీ ఆలోచన మంచిగానే ఉన్నది కానీ మరి లవ్ చేసుడు వరకేనా? పెళ్లి కూడా చేసుకుంటావా? పెళ్ళా? ఇప్పుడే గంత దూరం ఆలోచిస్తాను వేంద్రా. ఫస్ట్ అయితే లవ్ చేయని రాదు, తర్వాత ఆలోచిద్దాం పెళ్లి గురించి. అరే రంజిత్, లవ్ చేయమంటావారా? నన్ను అడిగితే నేనేం చెప్తారా? నువ్వేమనుకుంటానురా? నీకేదనిపిస్తే అదే ఎయ్యి. మా ఇంట్లో ఆమెనైతే లవ్ చేద్దామని లేదురా, కానీ ఆ ఆంటీని చూస్తుంటే నన్నే తలుక్కునేటట్టున్నది. ఏమోరా, నీ ఇష్టం. నీకు మంచిగా అనిపిస్తే లవ్ చేయి. నేను అద్దంటే ఇట్లా ఆగుతావా ఏంది? అయినా ఆంటీలు అయితేనే పక్కరా మనకు. వాళ్ళైతే ఎండ్ల ఇరికియరు. ఇక నీ ఇష్టం రా. నేనైతే చెప్పేది ఇరి చెప్పిన. నీకు లవ్ చేయబుద్ధి అయితే లవ్ చేయి, లేకుంటే సపరేకుండు. సరేరా, నువ్వొక నీడారుగానే ఉన్నావు. చెయ్యాలారా అద్దారా అంటే ఏదో ఏదో అంటారు వేంద్ర. ఏదో ఒకటి క్లారిటీగా చెప్తే ఏమైతుందిరా నీకు? అరే చెయ్యిరా, నీకు లవ్ చేయబుద్ధి అయితే చెయ్యి. నేనేమన్నా అద్దంటానా? సరేరా మామ, చిన్నగా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తా. మంచిగా లేకపోతే డ్రాప్ అవుతా. ఓకే మామా. ఓ మహేషు, ఏం చేస్తాను? అంత మంచిదేనా? అన్నా, అంత మంచిదే. మంచిదేనా? మరి ఏం జాబ్ చేస్తానా పోయి? జాబా అన్న? ప్రైవేట్ కంపెనీలో చేస్తానా. చేస్తానవా? చెయ్యి చేసి మంచిగా పెళ్లి చేసుకో. చేసుకుంటా అన్నా. నువ్వు ఎటో పోయేస్తాను కదా అన్నా. ఎటు పోయినవే? నేనెటు పోయేస్తా తమ్ముడు? పొలం కాడికి పోయేస్తానా. మరి నువ్వెటొచ్చినావు? నేను కూడా పొలం కాడికే వచ్చిన అన్నా. ఆహా, మీకు పొలం ఉన్నదా ఇక్కడ? ఉన్నదన్నా. ఉన్నదా తమ్ముడు? ఏ పాట ఉన్నదో? ఓ 10 ఎకరాల దాకా ఉన్నదన్నా. నీకు తెలియదా? పొలం ఉన్నదని తెలుసు కానీ 10 ఎకరాల దాకా ఉంటుందని తెలియదు. సరే సరే తమ్ముడు, మీరు మాట్లాడుకోర్రి. ఏవో మాట్లాడుకుంటారుగా. నాకు పనున్నది, నేను పోతానా. అరే రంజిత్గా, నేను ఆంట అని చెప్పలేదారా? ఇగో గీన పిల్లమే రామే. అవునారా? ఈయన పిల్లమేనా? అవునరా, సూపర్ ఉంటుంది తెలుసా. నువ్వు ఇట్లా చూసినావు అనుకో, ఆడనే కళ్ళు తిరిగి పడతావురా. ఏంది? నేనే కళ్ళు తిరిగి పడుతున్నా? అంత మంచిగా ఉంటుందా ఆంటీ? అవునరా రంజిత్, మస్తు ఉంటుంది తెలుసా. చూడంగానే కిక్కెక్కుద్ది. ఆ అన్నేమో అట్టమాయి కుర్రా. ఇక ఆంటీ ఇంట్లోనే ఉంటది. అవునారా మహేష్, నన్ను ఒకసారి తీసుకోపోరా, నేను కూడా చూస్తా ఆంటీని. చెల్, నువ్వు మంచిగున్నావురా. నేను ఇప్పుడిప్పుడే లైన్లో పెడదామని అనుకుంటా అంటే నువ్వు వచ్చి మధ్యలో డిస్టర్బ్ ఇస్తాను ఇంద్రా. అరే రంజిత్గా, అయినా నేను చెప్పినా కాదురా ఆ ఆంటీని నేను లవ్ చేస్తా అని. మళ్ళీ నువ్వు దాన్ని ఎందుకురా చూసుడు? ఏ సరే మామా, నేను మీ మధ్యలోకి రాను గాని. సరేరా రంజితు, నేను పోతానిగా. మళ్ళా మా ఎవరుతాడు ఇంటికి రాకపోతే. సరేనా మామ, రైట్ మరి. సరేనా? పో పో, ఇక నేను కూడా పోతా. ఓకే రైట్ రా మరి. మహేష్ గాడు మంచి పూరనే పట్టినట్టున్నాడు. ఈడు ఎట్లా పట్టినాయో నాకు అర్థమైతలేదు. నాకు కూడా ఒక పోరు దొరికితే అయిపో, మంచిగా నేను కూడా సెటిల్ అయిపోయేటోని. సరే పట్టు, ఏం చేద్దాం. ఆయన రాత మంచిగా ఉన్నది, ఆయనకు పోరు దొరికింది. ఇక నాకు కూడా దొరకకపోతారా?